హాయ్ అండి. ఈరోజైతే మేము కర్నూలులో క్యాంటీన్కి వెళ్ళామండి. నాతో పాటు మీరు కూడా మా కర్నూలు క్యాంటీన్ ఎలా ఉందనేది చూసేయండి. అక్కడైతే ముందుకైతే ఇప్పుడు ఇంతకుముందు టోకెన్ సిస్టమ్ లేదండి. ఇప్పుడైతే మేనేజర్ సార్ దగ్గరికి వెళ్ళి టోకెన్లు తీసుకొని వచ్చి లైన్లో నిలబడి టోకెన్ల ప్రకారం పిలుస్తారండి. లోపలికి ఎంటర్ అవ్వడం ఇదిగోండి. టోకెన్ల ప్రకారం పిలిస్తే లోపలికి ఎంటర్ అయితే అయ్యాము. ఈ క్యాంటీన్లో అయితే సరుకులు అట్లా రావడం అట్లా అయిపోతాయండి. అన్నీ ఉంటాయండి, ఉండవని ఏం లేదు, అన్ని సామాన్లు ఉంటాయి. అయితే ఆ సామాన్లు ఉన్నప్పుడు మనం రావాలి, లేవంటే వెంటనే అయిపోతాయి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొన్ని ఆయిల్ ప్యాకెట్స్, ఆయిల్ క్యాన్స్, కొన్ని సరుకులు ఉన్నాయని అన్నీ అయితే లేవండి. నూడిల్స్ ఇవన్నీ గులాబ్ జామున్స్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి, కానీ పిల్లలు తినడానికి ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. మన ఇంట్లో వాడడానికి అయితే తక్కువ ఉన్నాయి. కుక్కర్స్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ నేను అవన్నీ వాటి జోలికి అయితే వెళ్ళలేదు. జస్ట్ ఇంట్లో ఉన్న సరుకులు మాత్రం తీసుకోమని చెప్పేసి వచ్చాము. ఇదిగోండి ఆయిల్ ప్యాకెట్స్, ఇవన్నీ జామ్ ప్యాకెట్స్, పికిల్స్ అన్నీ ఉంటాయి. లేకపోతే మాకు కావాల్సిన అయితే కొన్ని తీసుకుని, అయితే పిల్లలు తినడానికి బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే నేను మాకు ఇంట్లో కావాల్సిన సరుకులు మాత్రం కొన్ని తీసుకొని వచ్చేసాను. మిగతాదైతే మీరు వీడియోలో చూస్తున్నాండి. మీకు కొన్ని చాలా వరకు అయితే చూపించాను. ఇక్కడ బిల్ వేసే చోట కూడా పెద్ద లైన్ ఉంటుందండి. సామాన్లు తీసుకున్నప్పుడు అయితే రిస్క్ ఉండదు. ఆ బిల్లుకి అయితే పెద్ద లైన్ ఉంటుంది. ఆ లైన్లో అయితే నేను కూడా పెట్టేసేసి సామాన్లు తీసుకోవడానికి కొంచెం మళ్ళీ ఆ కౌంటర్ దగ్గర అది పెట్టేసేసి మళ్ళీ వచ్చి కొన్ని సామాన్లు తీసుకొని చేయడం అయితే చేస్తున్నాను. ఇదిగోండి బిల్ కార్డ్ అయితే పెట్టాను, నావి తీసుకున్న సామాన్ల ఐటమ్స్ అయితే కూడా. ఇక్కడ ఏమంటే క్యాంటీన్లో కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుందని చెప్పేసి వస్తాము. అది ఆర్మీ చేసిన ప్రతి ఒక్కరికైతే తెలిసే ఉంటుంది. ఇక్కడ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఆర్మీ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం అలౌ చేస్తారు. చిన్న లైక్